నమస్తే నల్లా, ఎట్లున్నారు? తిన్నరా? ఇవాళ ఏం వండుదామని అనుకుంటా అంటే జర ఒక బీరకాయ కనబడ్డది, ఒక చిన్న మెంతం కనబడ్డది, ఒక ఆలుగడ్డ కనబడ్డది, ఇక టమాటా కనబడ్డది. ఇక మూడింటిని కట్ చేసి ఒక మంచి కూర వండుదామని అనుకున్నా. చేద్దాం పర్రి. ఇక ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సిన ముచ్చటేంది? పెంక పెట్టినామా, పెంక మీద జర నూనె పోసి కాగనిచ్చినామా. పెంక కాదల్లో కడాయి. ఆ, దాని తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసుకోర్రి, దాన్ని మంచి గాగనియుర్రి. జర్ర అవి కాగంగానే ఏం చేయాలా, పచ్చిమిరపకాయలు ఆడ చూపిస్తున్నట్టు జర్ర కాగాలయ్య వల్ల. అవి కాగానే ఉప్పు వేసుకోర్రి మంచిగా. ఉప్పు వేసుకున్నాక మంచి కలుపుకోర్రి. ఉప్పు ఎందుకు వేసుకుంటున్నామంటే మనం మరీ బ్లాక్ కాకుండా జర్ర గోల్డెన్ కలర్ వస్తాయి అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలలో కూడా జర కారం ఎక్కువ ఉండకుండా మంచిగా ఉంటుంది. తర్వాత ఒక రెండు కట్టలు ఈ చిన్న మెంతం తీసుకోరులా, కట్ చేసుకొని పక్కకు పెట్టుకోర్రి. ఆ రెండు కట్టలలో ఏదో పిడికెడు మాత్రమే ఇప్పుడు వేయుర్రి, మిగతాది నేను చెప్తా ఇప్పుడు వేయాలను. ఇప్పుడైతే ఒక పిడికెడు వేయుర్రి. వేసి దాన్ని మంచిగా అటు ఇటు కలుపుకోర్రి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు జర ఆకులు దగ్గరికి కావాలా, అప్పటి వరకు కలుపుకున్నాక ఇవాళ ఏం చేయాలి, మనం ఆలుగడ్డలు వేసుకోవాలి. మీ అందరిలల్లా ఆలుగడ్డలు ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఆలుగడ్డ అంటే ఇష్టం? కామెంట్ పెట్టిర్రు నాకు కింద. నాకైతే మస్తు ఇష్టం. అలా వెజ్లో మనకి ఇష్టమైందంటే ఆలుగడ్డ, ఆలుగడ్డ వంకాయ, ఆలుగడ్డ చిక్కుడుకాయ, ఆలుగడ్డ టమాటాయ. ఇక అది ఆలుగడ్డ ఏం లేచిన తింటా. ఇక ఆలుగడ్డ వేసినాక జర అటు ఇటు తిప్పి అవి అయినాక ఆలుగడ్డ జర ఎందుకు ముందు వేస్తున్నా అంటే అవి మాగాలి కదా, ఇక ఒకటే జల్ది ఉడుకోవు, ఎందుకు తలకాయ నొప్పి అని అది ముందే వేసేస్తున్నా. ఇక దాని తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేయంగానే ఏం వాసన వస్తుంది, ఇల్లు అంతా గుమ్మ అయిపోయింది. ఇక వాసనకి ఇల్లు అంతా నోరులో ఊరిలు వస్తున్నాయి అనుకో. ఇక ఆ అల్లం పేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నది రెసిపీ కావాలంటే కామెంట్ చేయర్రి, నేను అప్లోడ్ చేస్తాను వీడియో. ఇక అట్లా అల్లం పేస్ట్ వేసుకున్న జర్రసేపు మంచిగా కలుపుకొని తర్వాత పసుపు వేసుకోరు. పసుపు ఇక మీరు చూసుకోర్రులా, పసుపు చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత అది అటు ఇటు కలుపుకొని మంచిగా అల్లము ఇంకా పసుపు మంచిగా అన్నిటికీ అంటాలి, ప్రతి ముక్కకి, ఆలుగడ్డ ముక్కకి. తర్వాత అది అయిపోయాక బీరకాయ ముక్కలు వేసుకోర్రు. ఇక బీరకాయ ముక్కలు వేసుకొని, బీరకాయలు జల్ది ఉడుకుతాయి అలా, ఈ ఆలుగడ్డలు జర్ర దానికంటే మెల్లగా ఉడుకుతాయి. ఇక అందుకని బీరకాయ ఇప్పుడు వేస్తున్నా. ఇక బీరకాయ వేసినాక మంచిగా అటు ఇటు తిప్పుకొని జర్ర వాటిని అన్నిటికీ ఆ అల్లం పేస్టు, ఆ పసుపు, ఉప్పు అన్ని ముక్కలకు గట్టిగా అంటేటట్టు మంచిగా కలుపుకోర్రి. ఇక దాన్ని జరసేపు కాగనియుర్రి. తర్వాత ఇగో కారం పొడి నేను వేస్తున్నట్టు వేయుర్రి. మంచిగా ఇట్లా ముద్ద వేసుకోకుర్రి, ఇట్లా నేను వేస్తున్నట్టు స్ప్రెడ్ చేస్తున్నట్టు వేయుర్రి. ఇక దాని తర్వాత ఏం చేయాలి, మనం అది వేసినాక ఏం బట్టే ఈ టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఇంకా టమాటా ముక్కలు వేసుకోర్రి. టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోర్రి. అలా కలుపుకున్నాక ఏం చేయాలి, ఇప్పుడు వాటి అన్నిటికీ ముక్కకు అన్నిటికీ వంటాలి కదా, 1-2 నిమిషాలు అట్లనే కలుపుకున్నాక నేను చెప్పిన ఇందాక కొంచెం చిన్న మెంత పక్కకు పెట్టుకోరల్లా అని, ఇంకా చిన్న మెంత మొత్తం తీసేయుర్రి, ఉంచుకోకుర్రి. మనకేం ఆస్తులు రావు కదా దాంతో. ఇక ఉన్నదంతా తీసాను లేయుర్రి. మంచిగా కలుపుర్రి, జర వేయంగానే నీట్గా కలిపి ఇక నేను చూపిస్తున్నట్టు కలుపుర్రి. కింద అడుగు అది మాడలేదు, జర మనం ఆలుగడ్డ వేసినాం కదా, ఆలుగడ్డది కిందకి వస్తుంటుంది. ఇక అట్లా మసలని ఎవర్రి, అది మసలాల మస్తు మంచిగా కూర నీట్గా అవుతుంది. ఇప్పుడు టేస్ట్ జర్ర కొంచెం మసలంగానే ఏం చేయాలి, మనం జర్ర నీళ్ళు పోసి వేసినామా లేదా. ఇప్పుడు అట్లా నీళ్ళు ఉంది కదా, లాస్ట్కి పొయ్యి దించే ముందు చూడుర్రి, మంచిగా చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉంది. తిన్నాం మేము. ఇక అయ్యిందా ముచ్చట. ఇక అది మనం మరగనియాల, మూత పెట్టి జర్రసేపు మరగనిచ్చి ఇగో 15 నిమిషాలు మరగనిచ్చినాక 10 నిమిషాలే పెట్టిన నేను. ఇక మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 15 పెట్టుకోర్రి. ఇక అయిపోయాక చూడుర్రి, ఇక అగో అట్లా నీళ్ళు ఉంటుంది. ఇగో కొంచెం థిక్నెస్ ఫ్లేవర్ వచ్చింది. ఇది ఆలుగడ్డ, వంకాయ కూడా వేసుకోవచ్చు, ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, చాలా మస్తు ఉంటుంది అలా. ఈ కూర మంచిగా మనం వేడి వేడి అన్నంలో తినొచ్చు, రాగి ముద్దలల్లో తినొచ్చు.
కొర్రలు ఉంటాయి కదల్లా, కొర్రలల్లా కూడా తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చు, ఇంకా రొట్టెలల్లా, రాగి రొట్టెలల్లా అన్నిట్లో తినుర్రి, గుమ్మ అవుతారు. ఇక దాని తర్వాత మనం ఏం చేయాలా, అన్నం వండుకున్నాం. సూపర్ ఉందల్లా, సూపర్. మీరు కూడా పోయి ట్రై చేయుర్రి, సూపర్ ఉంది, మస్తుంది. ఆ మీరు కూడా పోయి చేయి పోర్రి, మీరు ఇట్లా ఉంటే నేను తినలేను. పోర్రి, అదుండో మిల్లో లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి, మర్చిపోకుర్రి. వస్తామలా, బాయ్.